అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కమిషన్ ఇచ్చిన నివేదికపైనే అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. హైకోర్టులో మొన్న కేసీఆర్, హరీష్ రావు సపరేట్గా పిటిషన్లు వేశారు. ఆ సందర్భంగా హైకోర్టు కూడా ప్రభుత్వ తరఫు వాదనలు వినిపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇటు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. దానికి సంబంధించి స్పీకర్ని కలిశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, విప్ వీళ్ళంతా కూడా కలిసి వినతి ఇచ్చారు. రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం పైన అనుమతి ఇవ్వాలనేటువంటి స్పీకర్ని కలిశారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. స్పీకర్ కలిశారు, ఇచ్చారు. ఎట్లా ఉంది ఆయన రిప్లై ఏమన్నారు? అవకాశం ఉందని చెప్పారు. రేపు బీఏసీలో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. వాస్తవంగా ఈ యొక్క కాళేశ్వరం పైన వేసిన కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అది కేవలం రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారి పైన, మా ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నంలో భాగంగా వేసిన కమిషనే తప్ప ఇంకోటి కాదు. చాలా స్పష్టంగా తేటలేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజల అనుభవంలో ఉన్నది, దానికి ఫలితాలు కూడా ప్రజలు అనుభవించినారు. స్పష్టంగా మంచి ప్రాజెక్ట్ అది. ఏవో 2 పిల్లలు కుంగితే మొత్తం కాళేశ్వరం అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తప్పించుకోలేక వాస్తవాలు బయటపడతాయని చెప్పేసి అర్థం కాక ఈ యొక్క అసెంబ్లీ వేదిక ద్వారా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మా పైన తప్పుడు ప్రచారం చేసి బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకంగా అసెంబ్లీ వేదిక పైన మమ్మల్ని మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తామని తప్ప ఇంకా దీనిలో వాస్తవం లేదు. కాబట్టే కొడతాను. ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలవాలా. అసెంబ్లీ వేదిక ద్వారా సభ్యులకు కానివ్వండి, సభ్య సమాజానికి అంతా కూడా తెలియాలి. కాబట్టి మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి మా పార్టీ తరఫున. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారు. ఎక్స్పర్ట్ కమిటీస్ ఇచ్చినటువంటి నివేదికలను పక్కన పెట్టారు. సో దుర్వినియోగం జరిగింది. ఎక్కడ ఎక్స్పర్టీసు సూచన మేరకు కాకుండా ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్, మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, కొంతమంది ఈఎన్సీలు, కొంతమంది అధికారుల పాత్ర ఉంది అనేటువంటిది కమిషన్ నివేదికలో పొందుపరిచింది అనేటువంటిది కూడా కమిషన్ నివేదిక తుది తీర్పు అయిన తర్వాత వెళ్తూ ఘోష్ మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. దానికి సంబంధించి ఎట్లా మీరు? ఇది కేవలము పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. చెప్తా ఉన్నా కదా, రాజకీయ దురుద్దేశంతో వేసినట్టు కమిషన్ కాబట్టి వాళ్ళు ఆ రకంగా వాడుతూ ఉన్నారు. కానీ వాస్తవాలు తెలియజేయాలంటే, ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే తప్పకుండా మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. ఈరోజు అనుమతులు లేదంటే అన్ని అనుమతులతో కూడినటువంటి అన్ని సాంకేతికంగా, టెక్నికల్గా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా తీసుకొని ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా 3 బ్యారేజీలు ఇంత భారీ వర్షాలు కురిసినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా తట్టుకొని నిలబడ్డది. అక్కడ దాన్ని రిపేర్ ఎన్డీఏస్తే రిపేర్ చేయమని చెప్పినా రిపేర్ చేయని చేతగాక వారిని కేవలం రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు, ఎందుకంటే మళ్ళా ఇప్పుడు అంత అన్నప్పుడు కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఈరోజు ఉన్నటువంటి రంగనాయక సాగర్ అన్నీ కూడా ఈరోజు వాడుకుంటున్నారు కదా. అదే మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొస్తూ ఉంటున్నావు హైదరాబాద్కి, అదే ఎక్స్టెన్షన్ కింద కొత్త ప్రాజెక్టుల కింద కూడా కడతా ఉంటున్నావు కదా. అలాంటప్పుడు నీకు విఫలం ఎట్లవుతుంది ఈ ప్రాజెక్టు? కాబట్టి ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఆగిపోయేది కాదు ఇది. కాబట్టి కాళేశ్వరం పైన చాలా క్లారిటీతో ఉన్నాం. ప్రజలకు అర్థమైంది ఈ వాస్తవాలు. కాబట్టి ఏ రకంగా కార్నర్ చేయాలో మేము తప్పులు ఇరుక్కుపోతామని భయంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం అంతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తారు. దీని అన్ని వేదికల పైన, అన్ని ప్లాట్ఫామ్స్ పైన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క కింద బనకచెర్ల కానివ్వండి, కింద అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నదులను అనుసంధానం చేస్తూ ఉంది. వాటికి ఒత్తాసు పలికే విధంగా ముఖ్యమంత్రి గారి చర్యలు కనబడతా ఉన్నాయి. ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాన్ని మానేసి కింద బనకచెర్లకు లాభం అయ్యే విధంగా మళ్ళీ నదుల అనుసంధానం కింద గోదావరి, కావేరీ అనుసంధానం చేస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి. వారికి ఉపయోగపడే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అనుమతి ఇవ్వకపోతే వైఖరి ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తారు? సహకరిస్తారా సభలో చర్చకు, లేదంటే బయట ఏమైనా? తప్పకుండా ప్రజలకి తెలియజేస్తాం. మేము ప్రజాక్షేత్రంలో వెళ్తాము. ఇప్పుడైనా అసెంబ్లీ వేదిక ద్వారా మాకు న్యాయం జరగకపోతే, ప్రజలు వారు వాస్తవాలు వినదలుచుకున్నప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రం వెళ్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ప్రజలకు వివరిస్తాం. ప్రజల ద్వారానే మేము ముందుకు వస్తాం. ప్రజలతో పుట్టుకొచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ మాది. వివేకానంద గౌడ్, మీరు సహకరిస్తామంటున్నారు, చర్చ చేస్తామంటున్నారు. బీజేపీ ఇంకో వైఖరి తెరపైకి తీసుకొస్తూ ఉంది. అసలు ఈ విచారణ, సిట్టు ఇట్లాంటివి కాదు, కమిషన్ ఇట్లాంటివి కాదు, సిబిఐకి ఇవ్వాలి. 20 నెలలు అయిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే కలిసి చేస్తూ ఉన్నారు. బీజేపీ చెప్తా ఉన్నారు. ఈరోజు బీజేపీ పార్టీకి ఈరోజు వాయిస్ లేదు, ఇక్కడ స్టాండ్ లేదు. వారికి అసలు ఇక్కడ వారికి ఏం
అనుమతి ఇచ్చిందే బీజేపీ పార్టీ. బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో అన్ని అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీని, అక్కడ సంబంధిత శాఖ మంత్రులని పైన కేసు బుక్ చేస్తారా? అక్కడ జలవనరుల శాఖ మంత్రి ఉన్నటువంటి మంత్రి పైన కేసు బుక్ చేస్తారా? అక్కడ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ని, క్యాబినెట్ సెక్రటరీ పైన కేసు బుక్ చేస్తారా? అనుమతులు ఇచ్చిన అధికారులందరూ జైలు వేస్తారా? దానికి సమానం చెప్పాలి బీజేపీ పార్టీ. కేసీఆర్ హాజరవుతున్నారా సభకి? సార్ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాడు. రైట్. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ విప్ వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. స్పీకర్ని కలిసాం, అనుమతులు గతంలో కేంద్రమే ఇచ్చింది, ఈరోజు కేంద్రం బీజేపీ సిబిఐ ఎంక్వైరీ కోరడం అనేటువంటి ఆశాస్పదంగా ఉంది. అప్పుడు ఇచ్చినటువంటి మరి అనుమతి ఇచ్చిన అధికారులని అరెస్ట్ చేస్తారా అని చెప్తా ఉన్నారు. ఒకవేళ రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇవ్వకపోతే సభలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. సభలో ఖచ్చితంగా పోరాడతాం, బయట కూడా ప్రజలకు నిజాలు తెలియజెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నామంటూ వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడికర్, అసెంబ్లీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.